హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం కస్టర్డ్ యాపిల్తో అయితే సేమియా పాయసం అయితే మనం చేసుకుందాం అండి. సీతాఫల్ పాయసం మంచి టేస్ట్గా ఉండే సీతాఫల్ పాయసం అయితే మీకు నేను చేసి చూపిస్తాను. మనం దానికోసం జీడిపప్పుల్ని ఒక 7-8 వరకు నానబెట్టి పావుగంట పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు 3 సీతాఫలాన్ని ఈ విధంగా తీసుకుందామండి. దాంట్లో ఉన్న పల్పు మనం తీయాలండి, గింజలు లేకుండా పల్పుని బయటికి తీయాలి. అది ఏ విధంగా తీయాలనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఇట్లా ఒక జల్లిగట్టెలు వేసుకొని స్పూన్ పెట్టి మనం దాన్ని ప్రెస్ చేసినట్లయితే, రుద్దినట్లయితే మనకి గింజలు బయటకు వచ్చేస్తాయండి. పల్ప్ అయితే ఉంటుంది. నాకు 1 కప్పు పల్ప్ అయితే కావాలి పాయసంలోకి. మీరు ఎలా తీస్తారు ఏంటి అనేది అయితే మీ ఇష్టం. అది మీకు ఇంకేమన్నా పద్ధతి తెలిస్తే ఉపయోగించవచ్చు. ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చండి. ఈ గింజలన్నింటినీ మిక్సీలో వేసుకొని 1-2-3 రౌండ్లు తిప్పుకోవాలండి. ఒకటే పిండిలాగా రుబ్బకుండా ఒకటి అలా తిప్పుకుంటే 3-4 సార్లు తిప్పితే మిక్సీని ఆపి ఆపి మీకు చక్కగా గింజలు సపరేట్ అయిపోతాయండి. పల్పు కూడా గుజ్జు అయిపోయి ఉంటుంది. అలా తీసుకున్నా కూడా 1 కప్పు వరకు కూడా మీరు ఈ సీతాఫల్ పల్పునైతే తీసుకోండి. ఇది చూస్తారా, అది సీతాఫల్ పల్పే కదా, మీకు అలా వచ్చేసింది. అలా కాబట్టి మిక్సర్ వేసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆపి ఆపి మిక్సీ తిప్పినట్లయితే మీకు గింజలు నలగవండి. గింజలు అయితే నలగవు. గింజల మీద ఉన్న పల్ప్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు గింజలు సపరేట్ చేసుకొని ఆ పల్పుని గిన్నెలో తీసి పెట్టుకున్నట్లయితే 1 కప్పు వరకు కూడా తీసి పక్కన పెట్టుకోండి. సీతాఫల్ పల్పు మంచి టేస్ట్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఈ విధంగా మీరు చేశారంటే మాత్రం చక్కగా మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెడితే అసలు ఏం పాయసం ఎంత బాగుంది అంటారండి. మీరు అందరూ మెచ్చుకునేలాంటి పాయసం అండి. మంచి అదిరిపోయే టేస్ట్ అయితే ఉండటం అయితే ఖాయం. మీరు ఈ విధంగా అయితే సీతాఫల సీజన్ వైజ్గా వస్తాయి కదా, ఎప్పుడు పడితే అప్పుడైతే మనకి సీతాఫలం రావు. సీజన్గా వచ్చినప్పుడు మీరు అలా ఉపయోగించుకోండి. పండగలు అవి ఇవి కాకుండా సీజన్ వైజ్గా ఎప్పుడు ఏ పంట వస్తే ఆ పంటని మీరు ఎట్లా ఉపయోగించుకుంటారో అట్లా ఉపయోగించుకోవటమే మంచిది. ఇట్లా సీతాఫల పాయసాన్ని మనం ఎక్సలెంట్గా చేసుకొని సూపర్గా అయితే మనం తినొచ్చండి. ఇప్పుడు మీరు గింజలు తీసేసేయండి. ఇలా కింద పడిన పల్పుని తీసి మనం చక్కగా మనం ఒక గిన్నెలో అయితే పెట్టుకోండి. నేను చెప్పినట్టు మిక్సీలో వేసుకుంటే ఇంకా మీకు ఈజీగా అండి. గింజలు అయితే మాత్రం నలగవు. ఆపి ఆపి మనం 3-4 సార్లు తిప్పినట్లయితే గింజల మట్ట అలాగే ఉంటే పేస్ట్ మాత్రం అయితే వచ్చేస్తుందండి. అది మీరు ఇంకా ఉపయోగించుకున్నా కూడా పర్వాలేదు ఆ పద్ధతి. ఇప్పుడు నేనైతే ఒక పాన్ తీసుకున్నానండి. ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు ఒక 7 వరకు తీసుకున్నాను. బాదం పప్పులు కూడా తీసుకున్నానండి కొన్ని. బాదం పప్పులు జీడిపప్పులు కలిపి వేయించి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించండి. మాడకూడదండి. ఏదైనా మీరు సిమ్లో ఉండి చేసుకోండి, దగ్గర ఉండి చేయాలి. చేసేసి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని పక్కనైతే పెట్టుకోండి. మనం 3 స్పూన్స్ నెయ్యి వేస్తామండి ఒకసారి, ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు. మంచి టేస్ట్గా ఉంటుందండి కస్టర్డ్ యాపిల్ పాయసం. ఇవి తీసేసిన తర్వాత దీంట్లో 1 కప్పు సేమియాని వేయించుకోండి. 1 కప్పు సేమియాని మాడకుండా వేయించుకోండి. నేను ఒక 1/2 లీటర్ పాలైతే తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ 1/2 లీటర్ ప్యాకెట్. అవి కాసిన పాలైతే పోసుకున్నాను. మీరు పచ్చిపాలు పోయొద్దండి అసలు. మీరు ప్యాకెట్ ఓపెన్ చేసి అలా పచ్చిపాలు పోసినట్లయితే టేస్టే మారిపోతుంది. కాబట్టి మీరు కాచిన పాలు పోసుకోండి. కొంచెం వాటర్ కూడా పోయండి, ఎందుకంటే సేమియా ఉడకాలి కాబట్టి వాటర్ కూడా పోసి ఉడకనివ్వండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉడకనివ్వండి.
ఫ్లేమ్ పెంచుకోండి, హై ఫ్లేమ్లోనే పెడితే ఉడుకుతాయండి అవి. ఇప్పుడు మనం జీడిపప్పులు అవి చేసుకున్నాం కదండి పేస్ట్. ఇప్పుడు కొంచెం మిల్క్ పోసానండి, మొత్తం 1/2 లీటర్ అయితే పోసేస్తాను అలాగా. మనం జీడిపప్పులు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా అయితే యాడ్ చేసుకుందాం. మంచి టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పులు పేస్ట్ వేయటం వల్ల, చిక్కదనం వస్తుంది, మీకు రుచి కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో మనం షుగర్ అయితే ఏమి వేయమండి, కండెన్స్డ్ మిల్క్ స్వీట్ వేస్తానండి అంతే. ఒక కప్పు వరకు దీన్ని యాడ్ చేసుకుంటాను, ఇంకంతే. షుగరు అని ఏమి యాడ్ చేయనండి, ఈ షుగర్ మనకి సరిపోతుంది, మనం ఫ్రూట్ కూడా వేస్తాం కాబట్టి. ఇలా తిప్పుకుంటూ ఉండండి. చిక్కబడిపోతుందండి ఇది, పాలు కూడా చిక్కబడుతుంది వాటిని. ఆరిపోయినాక మనకి కొంచెం గట్టి పడుతుందండి, కాబట్టి ఈ మాత్రం లూజ్ అయితే ఉండాలి. ఇలాచీ పౌడర్ వేయట్లేదండి, ఇలాచీ పౌడర్ వేస్తే మనకి ఫ్రూట్ ఫ్లేవర్ అయితే రాదండి, అందుకని నేను ఫ్రూట్ ఫ్లేవర్ రావాలని చెప్పి ఇలాచీ పౌడర్ అయితే వేయట్లేదు. మనం ఉడికింది లేనిది సేమియాని ఒకసారి మనం ఇలా చూసుకోవాలండి, చేత్తో చూసుకుంటే తెలుస్తుంది. సేమియా ఉడికిపోతే ఇంకా అయిపోయినట్టే పాయసం, మనం కట్ చేసుకోవచ్చు గ్యాస్ని. సేమియా ఉడికే వరకు మాత్రం ఉడకనివ్వాలండి. మనం జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, ఈ సమయంలో జీడిపప్పులు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మీరు స్టవ్ తీసేయండి, స్టవ్ తీసేసిన తర్వాత మాత్రమే ఈ పల్పు వేయాలండి. అంతేగాని స్టవ్ మీకు పాలు వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు, కాబట్టి కొంచెం చల్లబడిన తర్వాత మాత్రం ఈ పల్పుని మీరు కలుపుకోండి. ఇదిగోండి, ఈ మాత్రం అయితే తీసుకున్నాను నేను. మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి, ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పనిసరిగా తయారు చేసుకొని టేస్ట్ చూడాల్సిన ఐటెం. మనం స్టవ్ తీసేస్తామండి, స్టవ్ తీసేసాక వేస్తున్నాం ఇది. ఆల్రెడీ జీడిపప్పులు అన్నీ వేసేసాం కాబట్టి స్టవ్ని అయితే మనం కట్ చేసాము. ఇంకా మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి, ఇంకంతే పాయసం. మనకు కొంచెం చల్లబడినాక గట్టిపడిపోతుందండి ఇది. అంతేనండి, మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకొని వేడి వేడిది తిన్నా బాగానే ఉంటుంది, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా మీకు ఫ్రూట్ వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా అయితే సీతాఫల పాయసాన్ని అయితే మీరు తయారు చేసుకోండి. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.